పల్లెకెలే వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్లో శ్రీలంక జట్టు అనూహ్యంగా కంబ్యాక్ ఇచ్చి టీమిండియాకి షాక్ ఇచ్చింది. మొదట 2 మ్యాచ్లు సులభంగా గెలిచిన టీమిండియాకి మూడో మ్యాచ్లో గెలుపు చాలా సులభమని భావించారందరూ. అయితే సిరీస్ క్లీన్ స్వీప్ కాకుండా లంక జట్టు నానా రకాలుగా ప్రయత్నించింది. కానీ టీమిండియా జట్టు ముందు ఆ పప్పులేమీ ఉడకలేదు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్గా ఆకట్టుకోలేకపోయినా సూపర్ కెప్టెన్సీ చేసి ఓడిపోయే మ్యాచ్ను గెలుపు తీరాలకు చేర్చాడు. బౌలర్గా 2 వికెట్లు తీసి అరిపించాడు. లంక బౌలర్ మహేష తీక్షణ దెబ్బకి మన బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. కేవలం 137 పరుగులే చేశారు. లక్ష్యం చిన్నదే కావడంతో శ్రీలంక కూడా సులభంగా ఛేదించేలా కనపడింది. అయితే చివరి 2 ఓవర్లలో రింకు సింగ్ 2 వికెట్లు, సూర్యకుమార్ యాదవ్ 2 వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించారు. ఈ ఇద్దరి దెబ్బకి మ్యాచ్ సూపర్ ఓవర్కి దారితీసింది. ఈ థ్రిల్లింగ్ విక్టరీపై మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సిరీస్ క్లీన్ స్వీప్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అయితే చివరి టీ20 మ్యాచ్లో పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. బ్యాటింగ్లో కొద్దిగా మేము తడబడ్డ మాట వాస్తవమే. లక్ష్యం చిన్నదైనా కూడా చివరి బంతి వరకు మ్యాచ్పై పట్టు విడవకూడదు అనేది జట్టుగా మేము ముందే నిర్ణయించుకున్నాం. అదే ఈరోజు చేసి చూపించాం. మా కోచ్ మేము డ్రెస్సింగ్ రూమ్లో ఒకటే అనుకున్నాం. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ వాటికి తగ్గట్టు ప్రణాళికలు మారుస్తూ ముందుకు దూసుకెళ్లాలి అని. ఆ ప్రణాళిక సక్సెస్ అయింది. మా జట్టులో చాలామంది యువకులు ఉన్నారు. అయితే వారిని తక్కువ అంచనా వేలేం. వారిలో చాలా సత్తా ఉంది. ఒత్తిడిని ఎదుర్కొనే ధైర్యం కూడా వారిలో ఉంది. రవి బిష్ణోయ్ భవిష్యత్తులో భారత్ జట్టుకి కీలక బౌలర్గా ఎదిగే సత్తా ఉన్న ఆటగాడు. ఇక బౌలింగ్లో నేను 2 వికెట్లు తీయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ మ్యాచ్లో 20 ఓవర్ని నేనే వేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ముందుగా ఈ ఓవర్ను సిరాజ్కు ఇద్దామని అనుకున్నా. కానీ పిచ్ స్పిన్కు బాగా అనుకూలిస్తోంది అని భావించి నేనే వేద్దామని డిసైడ్ అయ్యా. అంతేకాకుండా ఆ చివరి ఓవర్ను వేరే వాళ్ళకి ఇస్తే పొరపాటున మ్యాచ్ ఓడిపోతే అందరూ అతన్ని విమర్శించే అవకాశం ఉంది. అందుకే ఆ బాధ్యత నేను తీసుకుని బౌలింగ్ చేశా అని సూర్య చెప్పుకొచ్చాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఈరోజు మాకు ఎంతగానో కలిసి వచ్చింది. అందుకు సంతోషంగా ఉంది. ఈ సిరీస్ ఇచ్చిన జోష్తో వన్డేలో కూడా రెట్టింపు ఉత్సాహంతో ఆడతామని సూర్య ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.